ఇది ఎట్లా మిస్ అయిందో నాకు తెలియదు. జూన్ 29కి ఒక న్యూస్ వచ్చింది ఎన్డీటీవీ వెబ్సైట్లో న్యూస్ ఉండే. మన నితీష్ కుమార్ ఈజ్ టేకింగ్ ఏ యూటర్న్ చేసుకుంటున్నాడు ఎన్డీఏ కూటమి నుంచి, స్పెషల్ స్టేటస్ అడుగుతున్నాడు బీహార్కి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. దీనికి లల్లు ప్రసాద్ అండ్ టీం ఎట్లనైనా ఏమంటారు నెయ్యి పోసి దాన్ని బగ్గుమానానికి ప్రయత్నం చేస్తారు. అయితే అడ్రసింగ్ ది మీడియా మీటింగ్ సీనియర్ జేడీయూ లీడర్ ఏమంటాడంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే మన బీహార్కు ఉండెనో అది ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాలది. మేము దాన్ని డిప్రైవ్ అయినాము, ఖచ్చితంగా మోదీ ప్రభుత్వం ఇస్తాలని మేము డిమాండ్ చేస్తున్నాము, ఇస్తారని కూడా చెప్పి భావిస్తున్నాము అని చెప్పారు. దానికే కాకుండా ఇంకొకటి ఏమన్నాడంటే, ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయాలి. బికాస్ బీహార్ రిజర్వేషన్ కోటా ఏదైతే మేము 65%కి పెంచుకున్నామో దాన్ని కోర్టులో ఏదైతే తుంగలో దొక్కినాయో దాన్ని కూడా మేము ఈ కోటాను ప్రపోజ్ చేసి 9th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పెట్టి దీనికి ఒక జ్యుడిషియల్ స్క్రూటినీలకు రాకుండా కాపాడాలా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తున్నాము అని చెప్పి చెప్పకనే మాట్లాడతాడు. అయితే మీ రెండు సమాధానాలకు చిత్రగుప్త ఇస్తున్న జవాబు ఏందనంటే, నేను నితీష్ కుమార్కో ఎక్సెట్రా ఇస్తలేను. ఎందుకంటే ఇవాళ నితీష్ కుమార్ మాట్లాడంగానే పక్కకున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఖచ్చితంగా మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతారు నాకు ఏపీ స్టేటస్ కావాలని. అయితే స్పెషల్ స్టేటస్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు? ఎందుకనంటే ట్యాక్స్ నేను కూడా కడుతున్నా, ట్యాక్స్ పేయర్ లెక్క మాట్లాడుతున్నా, రాజ్యాంగంలో ఉన్న రాజకీయబద్ధంగా మాట్లాడుతున్నా, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. అదేం చెప్తుంది అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అసలు ఎవరికి ఇస్తారు అని తీసుకుంటే మీరు పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇది మైండ్లో పెట్టుకోండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరెవరికి ఇస్తారనంటే హిల్లీ టెరెన్ అంటే కొండలు గుట్టలలో ఉంటుంది చూడు, అక్కడ ఇస్తారు. ఇప్పుడు ఆర్కే బీచ్కి పోతుంటే కూడా 4-5 కొండలు గుట్టలు చిన్నగా కనిపిస్తాయి, అవి కొండలు గుట్టలు అనకుర్రాని ఆయన మీకు చెప్తున్నా. హిల్లీ టెరెన్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. లో పాపులేషన్ డెన్సిటీ ఉండి సైజబుల్ షేర్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఉంటే ఇస్తారు. పాపులేషన్ తక్కువ ఉండి ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటే ఇస్తారు. ఇప్పుడు అరక్కుని చూపించి ట్రైబల్ పాపులేషన్ అని అనకూరు దయచేసి. స్ట్రాటజిక్ లొకేషన్ అలాంగ్ ది బార్డర్స్ విత్ ది నేబరింగ్ కంట్రీస్, బార్డర్లు ఏదన్నా స్పెసిఫిక్ క్రిటికల్ బార్డర్స్ అంటే చైనా బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్, పాకిస్తాన్ బార్డర్ ఎక్సెట్రా ఇట్లాంటి స్ట్రాటజిక్ లొకేషన్కి ఇట్లా షేర్ చేస్తే వారికి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది అని చెప్పి కొన్ని పెద్ద రాజ్యాంగంలో ఇట్లాంటి సవరణలు కొన్ని అంటే సూత్రాలు రాసుకున్నారు. ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్, బీహార్కి ఏమంతా ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉంది, అది మీ స్వయం కృతాపరాధం. నో వియబుల్ నేచర్ ఆఫ్ స్టేట్ ఫినాన్సెస్, మీ స్టేట్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం ఉంటే అది మీరు అడ్డమైన స్కీములు పెట్టుకొని చేసుకున్న గత్యంతరం అయితే దానికి కేంద్ర సర్కార్ ఏం చేస్తుంది? సో ఈ 4-5 పాయింట్లల్లో మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తారు ఫ్రెండ్స్. మీకు హిల్లీ టెరెన్ అని ఉండాలా, లో పాపులేషన్ డెన్సిటీ ఉండి మీకు ట్రైబల్ పాపులేషన్ ఎక్కువనని ఉండాలా, స్ట్రాటజిక్ లొకేషన్ అని అంటే బార్డర్లలో ఉండాలా, నేబరింగ్ బార్డర్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్ టు దట్ మ్యాటర్ చైనా, అయితే క్రిటికల్ బార్డర్స్ మళ్ళా అల్లటప్ప బార్డర్లు కావు, క్రిటికల్ బార్డర్స్ ఎక్కడైతే థ్రెట్ ఉంటుందో అక్కడ ఉంటే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తుంది. ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ ఉంటే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగే ఆస్కారం ఉంటుంది. స్టేట్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలంగా ఉంటే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగే ఆస్కారము అధికారం ఉంటుంది. లేకపోతే బంద్ చేయరు, గాయ గతర బంద్ చేయరు.